Mr. Vivek Chandra is an extraordinary trainer. Okay? Extraordinary speaker. I will speak to you for 10 minutes. Okay, na? Done. A brightful good evening, one and all. Brightful good evening, one and all. So, mic lo matter ledu, manishilo matter undi antunnaru, antena? Thank you, dear. Thanks once and everyone, whoever here. I am Vivek Chandra, English fluency trainer. కానీ నేను మాట్లాడడానికి తెలుగులో మాట్లాడడానికి మాత్రమే ఇష్టపడతాను ఈ స్టేజ్ మీద. గంపా సార్ మాట్లాడేటప్పుడేమో ఒక్కసారిగా ఉప్పెనలా వాయిస్ రిప్లై వస్తుంది, నేను మాట్లాడితే వాయిస్ ఉప్పెనలా రాదు. ఇది ఇన్స్ట్రుమెంట్ కదా, ద మైక్ ఈజ్ ద జస్ట్ ఓన్లీ ద ఇన్స్ట్రుమెంట్. ఇది ఒక ఇన్స్ట్రుమెంట్. మాట్లాడే మనిషిని బట్టి రెస్పాన్స్ ఉంటుంది. మీలో పవర్ ఉందా? 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 Thank you, dear. Once again, I really thank you. Sri Gurubhyo Namaha. Leader evaru? Leader evaru? Leader evaru? Mana chuttu unna leader evaru? Mana mundu unna leader evaru? What is the definition of the leader? ఎలా చెప్పగలవు నువ్వు లీడర్ అని, లేదా పలానా వ్యక్తి లీడర్ అని ఎలా చెప్పగలవు? సారీ? Okay, dear. Thank you. Thanks for a great response. Listen to me. I just want to convey the message. Simple logic అండి. లీడర్ అంటే ఎవరో కాదండి, మా గురుగారు వాసుదేవ్ శర్మ గారు చెప్తారు, 10 మందితో కలిసేవాడు లీడర్, 10 మందిని కలిపేవాడు లీడర్. అలాంటి ఈ ఉప్పెనలాంటి 1000, 1500, 1400 మందిని కానీ లేదా కొన్ని వందల మంది ట్రైనర్స్ను కలిపి ఇక్కడ కూర్చోబెట్టి ఈ ప్రోగ్రామ్ని ఇంత బాగా ఆర్గనైజ్ చేస్తున్న ద గ్రేట్ పర్సనాలిటీ, లెజెండ్ లీడర్ కాదా? కలిసేవాడే లీడర్, కలిపేవాడే లీడర్ డియర్. అందుకనే ఆయన ఆశీర్వాదం ద్వారా ఈ స్టేజ్ మీద 4 సంవత్సరాల క్రితమే ఈ స్టేజ్ మీద నేను రావాల్సింది. కానీ ఇందాక చెప్పిన కొన్ని ఆర్గనైజేషన్ వల్ల జాబులో 9 to 5 జాబ్లో ఉండేసి లేటుగా వచ్చాను. రైట్? థ్యాంక్ యూ. ఐ జస్ట్ వాంట్ టు కన్వే మై మెసేజ్. ఈరోజు మీతో నేను మాట్లాడాలనుకున్న విషయం ఏంటంటే, అందరికీ లక్ష్యం ఉందా? గోల్ ఉందా? మీరు ఆడే ప్రతి ఆటలో గెలవాలనుకుంటారా? ప్రతి ఆటలో గెలవాలా? జీవితం ఒక ఆట అయితే, మీ జాబ్ ఒక ఆట అయితే గెలవాలనుకుంటారా? గెలవాలనుకుంటారా? రైట్ ఇయర్. థ్యాంక్ యూ. సచిన్ టెండూల్కర్ గారిని ఎవరన్నా మా ఏఆర్ రెహమాన్ లాగా పాడాలి అని కోరుకుంటారా? కోరుకోరా? అదే ఏఆర్ రెహమాన్ గారిని సచిన్ టెండూల్కర్ లాగా 6లు కొట్టాలి అనుకుంటారా? మీకు అలాంటి కోరికలు ఏమైనా ఉన్నాయా? లేవు కదా. సానియా మిర్జాను ఒక ఫిలిం హీరోయిన్గా చూడాలనుకుంటున్నారా? చేస్తే యాక్సెప్ట్ చేస్తారుగా. రైట్. కమింగ్ టు ద పాయింట్, సీడియర్, ఐ జస్ట్ వాంట్ టు కన్వే ద మెసేజ్ దాట్ మన జీవితానికి ఒక లక్ష్యం ఉండాలి. ఆ లక్ష్యానికి నువ్వు సూటబులా కాదా ఎలా తెలుసుకుంటావు? నీ చదివిన క్వాలిఫికేషన్, నీ చదివిన చదువు ఏదైతే ఉందో అది, ఆ జాబు, నువ్వు చేయబోయే జాబు నీకు సూటబుల్ అన్న విషయం ఎలా తెలుస్తుంది? ఎవరు చెప్తారు? నీ క్వాలిఫికేషన్ చెప్తుందా? నీ టీచర్స్ చెప్తారా? సో ఐ జస్ట్ వాంట్ టు కన్వే ద మెసేజ్. రైట్? గోల్ ఉండాలి, లక్ష్యం ఉండాలి, లక్ష్యం ఉండి సాధించాలి, ఇవన్నీ చాలా చెబుతూ ఉంటాం మనం. మరి నువ్వు ఎంచుకున్న లక్ష్యానికి నువ్వు సూటబుల్ కాదు అని తెలిసి ఒక 3 పాయింట్లు మీతో డిస్కస్ చేసి నేను సెలవు తీసుకుంటాను. ద వెరీ ఫస్ట్ పాయింట్, దానికి ముందు మీకు డైరెక్ట్గా పాయింట్కి వచ్చేసి అర్థం అవ్వడం కోసం ఒక చిన్న పాయింట్ చెప్తాను. ఏంటి అంటే, సార్ మీ ప్రొఫెషన్ మీకు సూటబుల్ కాంది మీరు ఎంచుకుంటే ఏముంటుందో చూడండి. ఒకప్పుడు ఇందాక ఒక చూసిన పాటలాగా ఒక వ్యక్తి కొన్ని సంవత్సరాలు ఒక ఆర్డినరీ బస్సులో టికెట్ అనుకుంటూ తన కెరియర్ని స్టార్ట్ చేశాడు. అవునా? ఈ మధ్య కాలంలో ప్రపంచం మొత్తం టికెట్ అనిపించాడు. ఎవరు? సరే సార్, మరి అప్పుడు టికెట్ అనడానికి తర్వాత టికెట్ అనడానికి డిఫరెన్స్ ఏంటి? అప్పుడేమో తను టికెట్ అన్నాడు, తర్వాత ప్రపంచం మొత్తం
కొన్ని గవర్నమెంట్సే చివరికి ఆ రోజు హాలిడే ప్రకటించి ఇవన్నీ చేశాయి. ఎందుకు అంటే తన ఎంచుకున్న ప్రొఫెషన్కి లేదా తన ప్యాషన్ ఏదైతే ఉందో తనకి తను సూటబుల్ అని తెలిసిన దానికి తెలియడానికి డిఫరెంట్. తెలియనంత కాలం తను టికెట్ అన్నాడు, తెలిసిన తర్వాత ఒక సూపర్ స్టార్గా ఎదిగాడు. సో ఈ రోజు నుంచి ఇందులో ఎంతమంది పేరెంట్స్ ఉన్నారు? ఎంతమంది పేరెంట్స్ ఉన్నారు? ప్రతి తల్లి తండ్రికి నేను రిక్వెస్ట్ చేసేది, మీ అబ్బాయి ప్రతి ఆటలో, మీ కూతురు మీ అమ్మాయి ప్రతి ఆటలో గెలవాలి అనుకుంటారు కదా, వాళ్ళ ఆట వాళ్ళని ఆడనివ్వండి. పక్కింటోళ్ళలో ఫాల్స్ ఇమేజ్తో వాళ్ళ ఆటను మీరే డిసైడ్ చేయకండి. ఎంతమంది ఎంప్లాయీస్ ఉన్నారు, ప్రైవేట్ ఆర్ గవర్నమెంట్ వాట్ ఎవర్. సార్ మీకు ఒక అవకాశం ఇస్తే ఆ జాబ్లో మీకు ఏ రోజన్నా బోర్ కొట్టడం కానీ నిస్సహాయత నిస్పృహ ఇలాంటివి ఏమైనా ఉన్నాయా? అవకాశం దొరికితే వదిలేస్తారా ఇమీడియట్గా? సార్ ఎంతమంది వదిలేస్తారు సార్? మీ జాబ్లో మంచి బెటర్ ఆఫర్ వస్తే, మీకు నచ్చిన పని వస్తే వదిలేస్తారా? చివరిగా నా ప్రశ్న, జాబ్ హంటింగ్లో ఎంతమంది ఉన్నారు డియర్? మీ నిజమైన జాబ్ ఏంటో మీరు తెలుసుకుంటారా, లేక మీది కాని ఆటలో మీరు మొదలుపెట్టి 3 నుంచి 4 సంవత్సరాలు గడిపి అది నీ ఆట కాదు అని తెలుసుకొని మళ్ళీ బయటకు వచ్చేస్తారా? ఇప్పుడు మీ నిజమైన మీకు ఆట తెలుసుకోవాలనుకుంటున్నారా? నేను సింపుల్గా చాలా సింపుల్ 3 ఫార్ములాస్ చెప్తాను, ఎందుకంటే బేసికలీ ఐఎమ్ ఏ ఫ్లూయెన్సీ ఫార్ములా క్రియేటర్. సో ఐ హ్యావ్ అ ఫార్ములా ఫర్ యూ పీపుల్ టు హౌ టు నో. ఎలా నీకు నచ్చిన ప్రొఫెషన్, నీకు ఇష్టంగా మారే ప్రొఫెషన్, జీవితాంతం దాంట్లో గెలవాలనుకునే ప్రొఫెషన్, గెలిపించే ప్రొఫెషన్, నేను ఒక బ్రాండ్గా నిర్ణయించే ప్రొఫెషన్, అది తెలుసుకోవడానికి సిద్ధంగా ఉన్నారా? పెన్ను, పేపరు, నోట్బుక్ అవసరం లేదు. పెన్ను, పేపరు, నోట్బుక్ అవసరం లేదు. ఓకేనా? సరే, వెరీ ఫస్ట్ పాయింట్, చాలా కీన్గా ఉండాలి. సౌండ్స్ వేస్తూ ఉన్నారు అక్కడక్కడ, సైలెంట్గా ఉంటే చెప్తాను, చాలా కాన్సన్ట్రేషన్తో ఉంటే చెప్తాను. ఫార్ములా నెంబర్ 1, రెడీ? ఫార్ములా నెంబర్ 1, నువ్వు ఏ పని గురించి ఆలోచిస్తున్నావో, నువ్వు ఏ పని గురించి వర్క్ చేస్తూ ఉన్నావో, బేసిక్గా పని చేస్తే మనం అలసిపోతామా, రీఛార్జ్ అవుతామా? పని చేస్తే అలసిపోతామా, రీఛార్జ్ అవుతామా? డియర్, ఎంతమంది అయితే మీరున్న జాబ్లో అలసిపోతున్నారంటే మీ గేమ్ కాదు అది, మీ ఆట కాదు అది, నువ్వు పక్కోడి ఆట ఆడుతున్నావు, అందుకే నువ్వు అలసిపోతున్నావు. ఈరోజు జాబ్ హంటింగ్లో ఉన్న ప్రతి ఒక్కరు మీ క్వాలిఫికేషన్తో సంబంధం లేకుండా నీ ఆట ఏదో నువ్వు తెలుసుకో. జీవితాంతం అలసిపోకుండా రాత్రి పగలు తేడా అన్నాలు ఏంటి సమయం చూసుకోవాల్సిన అవసరం లేకుండా నువ్వు గెలుస్తావు. యు ఆర్ గోయింగ్ టు బి ద బ్రాండ్ అండ్ ద డే. పాయింట్ నెంబర్ 1 ఏం చెప్పాను? అలసటకు బదులుగా రీఛార్జ్ అవుతూ ఉన్నాం. ఓకేనా? రెండో పాయింట్ ద వెరీ సింపుల్ లాజిక్. ఎప్పుడైతే నీ గోల్ గురించి నువ్వు ఆలోచించుకుంటున్నావో, రోమాలు నిక్కపడుచుకుంటాయో అది నీ లక్ష్యం. అలా కాకుండా ఊసురుమంటూ ఉంటే అది నీ ఆట కాదు. మూడో పాయింట్, చివరిగా, ఎప్పుడైతే నీకు బోర్ కొడుతుందో ఆ ప్రొఫెషన్ వీలైనంత తొందరగా వదిలేయండి. ఇంజనీరింగ్ అందరితో పాటు 4 గొర్రెలతో పాటు నేను ఒక గొర్రెలాగా వెళ్ళటం నాకు ఇష్టం లేదు. అందుకనే రీసెంట్గా జాబ్ రిజైన్ చేసి ఈ స్టేజ్ మీద వచ్చి నిలబడ్డాను మీ ముందు ఈరోజు. Yes, I want to be the myself. Vivek Chandra is not a name, it's a brand. One of the day you are going to be the name. It's not a simple name, it's going to be your brand at the day. When you take a profession that you are the passionate, out of your passion, out of your interest, out of your everything. Simple logic. చాలా మంది బీటెక్ ఫస్ట్ గోల్డ్ మెడల్ కొట్టిన స్టేజ్ నుంచి ఫోటోగ్రఫీకి ఎందుకు షిఫ్ట్ అవుతున్నారు? దానికోసం 4 సంవత్సరాలు చదవడం ఎందుకు? 4 సంవత్సరాలు బీటెక్ లేదా చదివి తర్వాత ఫోటోగ్రఫీకి షిఫ్ట్ అవ్వడం ఎందుకు? ఇటు అమ్మానాల కష్టం వేస్ట్, మీ టైం వేస్ట్, మీ జీవితంలో 4 సంవత్సరాలు వెనక్కి లాక్కున్నట్టే కదా. ఈరోజు ఈ క్షణం ఇప్పుడే డిసైడ్ చేసుకో. మళ్ళీ చెప్తున్నాను, ద వెరీ 3 పాయింట్స్ ఆర్, ఏదైతే నీకు దాని గురించి ఆలోచిస్తుంటే మనసు పులకిస్తూ ఉందో అది నీ ప్రొఫెషన్. ఎప్పుడైతే నువ్వు అలసట లేకుండా, ఆకలి భయము ఏది లేకుండా వర్క్ చేస్తూ ఉంటావో, దానికోసం కంటెంట్ డెవలప్ చేస్తూ ఉంటావో అది నీ ప్రొఫెషన్. ఏదైతే ఎప్పుడు ఇలా ఆపాలి అనే సిగ్నల్స్ రాకుండా ఉంటుందో అది నీ ప్రొఫెషన్. థ్యాంక్ యూ వెరీ మచ్. ఐ రియల్లీ
జీవితంకాలం రుణపడి ఉంటాను. ద గ్రేట్ లెజెండ్, ద గురువు, ద లీడర్, ద లెజెండ్ శ్రీ గంప నాగేశ్వరరావు గారు అండ్ ద ఇంపాక్ట్ ఫౌండేషన్. థ్యాంక్స్ అలాట్ వన్ టు ఆల్. థ్యాంక్స్. అట్లీస్ట్ వన్ ఐ కుడ్ గెట్. మా గురుగారు అడుగుతున్నారు ఫోన్ నెంబర్ అని, అక్కడ నుంచి రెస్పాన్స్ ఉంది. డియర్, నా ఫ్యాన్సీ నెంబర్ వచ్చేసి 92, మీరు పెన్ను పేపర్ అవసరం లేదండి, 9248481331 9248481331. I'll keep in touch with WhatsApp. Recently I have come out with a Learn English via WhatsApp, just 1 rupee per day. It's a 1-year program because our mindsets are not tuned. నా పర్సనల్ నంబర్, నా వాట్సాప్ ప్రొఫెషనల్ నంబర్ అదే 924848 and Learn English via WhatsApp. We are the initiator on behalf of the Vegas, the Center for English Language. I am the trainer cum director of the Vegas. Thank you very much, one and all. We request Vivek Chandra garu for the felicitation. One, two, 1, 2, 1, 2, 3.